జీవితం ఒక యుద్ధరంగం. పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఉన్నంత వరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క. నువ్వు బ్రతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలేయి. అప్పుడు ప్రపంచంలోని ఇక ఏ బాధ నీ దరిచేరదు మిత్రమా. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు, పుణ్యం పాపం, మనం చేసే కర్మఫలాలు కూడా మనల్ని అలాగే వెతుక్కుంటూ వచ్చేస్తాయి. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. తన కోపమే తనకు శత్రువు. కోపం వలన మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది. చివరకు నాశనమవుతాడు. భగవంతుడు నీకు రాబోయే కష్టాన్ని ఆపడు, కానీ నువ్వు దానిని సులువుగా దాటుకోవడానికి శక్తిని ఇవ్వగలడు. నీ దారిని సరళంగా చేయగలడు. కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ ఉంటే చాలు, అంతే. నది నదిలా ప్రవహిస్తున్నంతకాలం దాన్ని పవిత్రంగానే చూస్తాం. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలాగే ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఇదే జీవిత పరమార్థం. మనిషి బలానికి బలహీనతకి కారణం బంధం. బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాటపడతాడు. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో తక్షణమే బంధాల నుండి విముక్తుడవుతాడు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. నిజాయితీగా బ్రతికే బ్రతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనపడదని గ్రహించాలి మిత్రం. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది. ఫలితాల గురించి ఎందుకు ఆలోచిస్తావు? అది నీ పని కాదు. లాభాలలో, నష్టాలలో, కష్టాలలో నీ మనసును అటూ ఇటూ పరిగెత్తనీయకు. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండు. శ్రమించు. ఫలితం భగవంతునికి వదిలేయి. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే భరించడం కష్టం. విలువ తెలుసుకోలేని వారు ఎప్పటికీ సంపాదించలేరు. సంపాదించినా నిలబెట్టుకోలేరు. కష్టపడి సంపాదించిన వారు వృధా చెయ్యలేరు. చేసినా తిరిగి సంపాదించుకోగలరు. అది స్నేహమైనా, ప్రేమైనా, డబ్బైనా మిత్రమా.